వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. ఛత్తీస్‌గఢ్‌లో ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ బ్రాంచ్‌లో కూడా రూ. 590,00,00,000 భారీ మోసం వెలుగులోకి వచ్చిందని కూడా చెప్పుకొస్తున్నారు. అయితే హర్యానా ప్రభుత్వం విభాగాలకు చెందినటువంటి అకౌంట్లలో ఈ గోల్‌మాల్ జరిగిందట. ఒక శాఖ తన ఖాతా క్లోజ్ చేయాలని కోరగా బ్యాలెన్స్‌లో తేడాలు రావడంతో విషయం బయటపడింది. దీంతో అంటే హర్యానా ప్రభుత్వం ఆ బ్యాంకును బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. ఇది కేవలం ప్రభుత్వ శాఖలకు మాత్రమే పరిమితమని, సాధారణ కస్టమర్ల సొమ్ము అంతా కూడా సేఫ్‌గా ఉందని కూడా బ్యాంక్ యాజమాన్యం అయితే తెలియజేసింది. కాబట్టి మీకేమైనా సమస్య ఉన్నా గానీ నో ప్రాబ్లమ్, బ్యాంక్‌లో మీరు ఒకసారి ఎళ్లి బ్యాంక్ మేనేజర్‌ని కలిసి మీ సమస్య అంటే మీ ఖాతాలో ఏదైనా అవకతవకలు జరిగినట్టు మీకు అనిపిస్తే బ్యాంక్ మేనేజర్‌ని సంప్రదించండి. ఆయన కూడా స్పందించకపోతే, మీకు కరెక్ట్‌గా ఇవ్వకపోతే హెడ్ ఆఫీస్‌కి మీరు ఆన్‌లైన్‌లో ఆ బ్యాంకుకి సంబంధించినటువంటి హెడ్ ఆఫీసు ఆన్‌లైన్‌లో ఫిర్యాదులకు సంబంధించి కావచ్చు, లేదా మీ ఇతర వివరాలని, మీ సమస్యల పరిష్కారం కోసం మీరు కంప్లెయింట్ చేయొచ్చు కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.